ఇవాళే తెల్ల రేషన్ కార్డు పైన 14 రకాల నిత్యావసర సరుకులను ఇవాళ తెల్ల రేషన్ కార్డు పైన 14 రకాల నిత్యావసర సరుకులను ఇవాళే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా పెన్షన్దారులకు 6,000 రూపాయలు ఇవాళ వికలాంగులకు 6,000 రూపాయలు ఇవాళ పెన్షన్దారులైనటువంటి వృద్ధులు వితంతువులకు 4,000 రూపాయలు తెల్ల రేషన్ కార్డు పైన 14 రకాల సరుకులు ఉచితంగా ఈరోజు జన్నారం మండలంలో సిపిఎం పార్టీ శాఖా కార్యదర్శుల సమావేశం జరిగింది. ఇందులో ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల కోసము ప్రజా సంక్షేమ పథకాలు అమలు జరుపుతామని చెప్పిండు. కానీ 2 సంవత్సరాలు దగ్గరికి పడుతుంది. ఈ రోజు వరకు కూడా ప్రజల సమస్యలను పరిష్కరించే దాంట్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఉపాధి అవకాశాలు పడిపోయినాయి, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ఈ టైంలో ప్రజలను ఆదుకోవడం కోసము ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేరళ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ఎర్రజెండా ప్రభుత్వం సిపిఎం ప్రభుత్వం ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవడం కోసము రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా 6 సంవత్సరాలుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పేదలు ఉన్నారు. ఆ పేదలను కాపాడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇక్కడ కూడా తెల్ల రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వము 14 రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా ఇవ్వాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అధికారంలోకి వస్తే వితంతులకు వృద్ధులకు చేతివృత్తిదారులకు 2,000 నుంచి 4,000 రూపాయలకు పెన్షన్గా పెంచుతామని చెప్పన్నారు. అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. మరి 2 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు ఒక పెన్షన్ పెంచినటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పెంచుతానని చెప్పినటువంటి హామీ ప్రకారంగా పెంచకపోవడం మూలంగా పెన్షన్ డబ్బులు రావడం లేదు. అది ఆ పెండింగ్లో ఉన్నటువంటి పెంచినటువంటి బకాయిలను కూడా 2 సంవత్సరాల వికలాంగులకు వృద్ధులకు వితంతులకు చెల్లించాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తున్నాం. అట్లా నిత్యావసర సరుకులను కూడా ఉచితంగా తెల్ల రేషన్ కార్డులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిపిఎం పార్టీ సన్నద్ధమవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం.